ఏంది గురు సివిల్ ఇంజనీర్ లాగా తెగ చూస్తున్నావు? ఏంటి గురు? ఇలా త్రవుతున్నావు కదా. అయితే నువ్వేంటి? గురు ఇక్కడ నేల బాగుంది, మన ఇల్లు ఇక్కడే కట్టుకుందాము. అవును గురు, ఇక్కడే రండి, మనం ఇల్లు కట్టుకోవాలి, వర్షాకాలం వస్తుంది. పక్కకు జరగండి రో. కర్ర తగిలితే నన్ను అడగవద్దు, ముందే చెప్తున్నా. నాకు ఆకలి అవుతుంది, నేను ముందే చపాతీ పని చేద్దామని. తమ్ముళ్ళు నన్ను కూడా సహాయం చేయమంటారా? మీరు కష్టపడుతుంటే చూడలేకపోతున్నా. పెద్ద అన్న నీకు దండం పెడతాం, ఏమి చేయవద్దు. నీలాంటి పెద్ద మనిషికి పని చెప్పకూడదు. నా కోసం ఈ అరటికాయలన్న తినండి. ఏంది మామందరూ ఈరోజు చాలా బిజీగా ఉన్నారు? మేం ఇల్లు కట్టుకోవాలి, నువ్వు పక్కకు వెళ్ళు, మా పామ తర్వాత మాట్లాడుకుందాం. పైన ఎంతమంది ఉంటారు? పని జరగటం లేదు, 10 మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచనవుతుంది. ఇక్కడ ఇంకా గడ్డి కావాలి, వర్షం పడితే కారుతుంది. పట్టుకురో. నన్ను మెల్లగా దించండి, పని చేసి చేసి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. గట్టిగా కట్టండి పని. వాడు పని చేస్తే పిచ్చుకలు వచ్చి పడవేశాయంట, అలా చేయవద్దు. నేను కడతా, వదులు, మర్యాదగా నిన్ను కొడతాను. పని చేయకుండా గొడవ చేస్తారేంటిరా నాయనా? బాసు, సాయంత్రం బిర్యానీ పార్టీ ఇప్పిస్తావా? ఇల్లు పని పూర్తి అయిందిగా. మీరే అడగండి, నాకు తెలియదు. బాసు దగ్గర డబ్బులున్నాయో లేదో. అందరూ మంచిగా ఫోటోకి ఫోజ్ ఇవ్వండి, మన ఫోటో ఫ్రేమ్ కట్టించుకెళ్తుందా? మామిడి రసం బాగుంది. మీకు ఇల్లు కట్టాలి అంటే మాకు చెప్పండి, అయితే బిర్యానీ పెట్టాలి మాకు. మీరు చేసే కోతి పనులు వంటగా అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.